హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీధర్ సిసి అనంతపురం యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో పర్సంటేజ్ 25 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసామండి. ఈ క్లాస్లో 26 నుంచి డిస్కస్ చేద్దామండి. 26th one. Gurpreet in the month of October gave 26% of his monthly salary to his wife and spent 15% on paying bills. అక్టోబర్ మంత్లో 26% శాలరీ వైఫ్కి ఇచ్చేసాడంట. 15% ఆన్ రిమైనింగ్ కాదు, టోటల్లోనే 15% ఆన్ రిమైనింగ్ అనేవి అనట్లేదు. ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ హీ గాట్ అన్ ఇంక్రిమెంట్ ఆఫ్ 8%. ఎంత పర్సెంట్ ఇంక్రిమెంట్ వచ్చిందంటే 8%. అక్టోబర్ నుంచి నవంబర్కి వచ్చేసరికి 8% ఇంక్రిమెంట్ అయిందంటున్నాడు మంత్లీ శాలరీ. అండ్ గేవ్ ద సేమ్ పర్సెంట్ ఆఫ్ హిస్ శాలరీ టు హిస్ వైఫ్ and spend the same percent of paying the bills which together amounted to 13,284 అంటున్నాడు. అక్టోబర్ మంత్లో కంటే నవంబర్ మంత్లోకి వచ్చేసరికి 8% శాలరీ ఇంక్రిమెంట్ అయిందంటున్నాడు. అలాగే నవంబర్ మంత్లో కూడా అక్టోబర్ మంత్లో ఎక్స్పెండిచర్ ఏదైతే అదే ఉంది అంటున్నాడు. ఆ నవంబర్ మంత్లో ఆ వైఫ్కి ఇచ్చింది బిల్స్ పే చేసిన మొత్తం మనీ ఎంత అంటున్నాడు అంటే 13,284 అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్ మంత్లో 100 parts శాలరీ ఉందనుకుంటే నెక్స్ట్ నవంబర్ మంత్కి వచ్చేసరికి శాలరీ ఎంత పర్సెంట్ ఇంక్రిమెంట్ అయింది? 8% ఇంక్రిమెంట్ అయింది. అంటే 100 parts మీద 8% ఇంక్రిమెంట్ అయితే నవంబర్లో శాలరీ 108 parts అని చెప్పచ్చు. ఆ 108 partsలో 26% వైఫ్కి ఇచ్చేసాడు, 15% బిల్స్ పే చేశాడు. అవి రెండు కలిస్తే టుగెదర్ 13,284 అంట. అంటే 26% ప్లస్ 15% అంటే ఎంత అని చెప్పచ్చు అండి? 41% అని చెప్పచ్చు. ఆ 41% వాల్యూ 13,284. బట్ ఆ 41% 100 partsలోనా 108 partsలోనా? 108 partsలో 41%. 108లో 41%. ఆ 108 partsలో 41% వాల్యూవే 13,284. డైరెక్ట్ ఈ స్టెప్కి రావాలండి. 41% ఆఫ్ 108 parts వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 13,284 అని అంటున్నాడు. ఈ స్టెప్ రావాలి డైరెక్ట్. బాగా అబ్జర్వ్ చేస్తే 100 డినామినేటర్లో 100 ఉంది. ఈ 100ని క్యాన్సిల్ చేసే నెంబర్ ఏదైనా ఉందో చూసుకోండి. అంటే 100 ఎప్పటికైనా 2తో 4తో 5తో క్యాన్సిల్ అవుతాయి. అంటే ఇక్కడ జీరోస్ పోవాలి అనుకుంటున్నా. జీరోస్ పోవాలంటే ఇక్కడ 2తో క్యాన్సిల్ చేయాలి లేదా 5తో క్యాన్సిల్ చేయాలి. 5 లేవు, 2s ఉన్నాయి. బట్ ఒక లాజిక్ అప్లై చేద్దాం. 108 parts ఎగ్జాక్ట్లీ 4 multiple, 8 multiple కాదు, 4 multiple. 13,284 కూడా 4 multiple. ఒకసారి 4తో క్యాన్సిల్ చేసామనుకో, ఇది 8 multiple కాదు, ఇది 4 multiple. 4తో క్యాన్సిల్ చేస్తే 4 2s 4 7s. ఇది 4తో పోతుంది. ఎన్ని టైమ్స్ పోయిందో పక్కన పెట్టేసేయండి కాసేపు. ఇప్పుడు ఈ 100ని క్యాన్సిల్ చేసే నెంబర్లు ఇక్కడ ఏమైనా ఉన్నాయా? లేవు. అంటే 2 zeros క్యాన్సిల్ అవ్వవు. ఒకవేళ 2 ఉన్నింటే ఇక్కడ, 4 ఉన్నింటే ఇక్కడ క్యాన్సిల్ అయిపోయేది. 5 ఉన్నా క్యాన్సిల్ అయ్యేది. 5s లేవు, 2s లేవు అంటే కంపల్సరీ 100 అలాగే ఉంటుంది. అంటే నా 1 part వాల్యూలో 100 ఎంత నెంబర్ ఉందో తెలియదు, కానీ 2 zeros అయితే అలాగే ఉంటాయి 1 part వాల్యూ. అంటే 1 part వాల్యూ ఎండింగ్ విత్ 2 zeros. 1 part వాల్యూ 2 zeros ఎండ్ అయితే మనకు కావాల్సింది ఏమంటున్నాడు? వాట్ వాజ్ ద శాలరీ ఆఫ్ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్. అక్టోబర్ శాలరీ అంటే 108 parts కాదు, 100 parts. 1 part వాల్యూ ఎండింగ్ విత్ 2 zeros అయితే 100 parts వాల్యూ ఎండింగ్ విత్ ఎన్ని జీరోస్ రావాలి? 4 zeros రావాలి కదా. ఈ నెంబర్ ఏదో తెలియదు మనకు, కానీ ఎండింగ్ 4 zeros ఉండాలి. 4 zeros ఉండాలి. ఏ ఆప్షన్ అని చెప్పచ్చు? సెకండ్ ఆప్షన్ అని చెప్పచ్చు. సో క్యాన్సిలేషన్ కంటే ఆప్షన్ వెరిఫికేషన్ బెటర్. ఎప్పటికైనా లాజిక్స్ చూసుకోవడం బెటర్. ప్రతిసారి క్యాలిక్యులేట్ చేస్తే టైం వేస్ట్. లాజిక్ మీద డిపెండ్ అవ్వడం బెటరు క్యాలిక్యులేషన్ మీద డిపెండ్ అవ్వడం కంటే. లేదా ఇంకో వే చూడొచ్చు. ఒకసారి చూడండి. 41% ఆఫ్ 108 parts ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాడు? 13,284. 1 into 8 అంటే 8 కదా. ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ లేదు, కాబట్టి 8తో 4 రావాలి. ఇక్కడ యూనిక్ ప్లేస్, ఇక్కడ యూనిక్ ప్లేస్ చెక్ చేసుకుంటున్నా. ఇక్కడ యూనిక్ ప్లేస్ అంటే 8. 8 3s 24, 8 8s 64. అంటే 3 times అన్నా 8 times అన్నా క్యాన్సిల్ అవుతుంది. జీరోస్ పక్కన పెడుతున్నా.
జీరోస్ ఎన్ని జీరోస్ ఉన్నాయో నాకు తెలీదు, క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే జీరోస్ కాకుండా ఏదర్ 3తో అన్నా స్టార్ట్ కావాలి, 8తో అన్నా కావాలి. యూనిక్ ప్లేస్ స్టార్ట్ కాదు, యూనిక్ ప్లేస్. ఎట్ సైడ్ ఏ నెంబర్ ఉందో నాకు తెలీదు. జీరోస్ కాకుండా 3తో స్టార్ట్ కావాలి, లేదు. జీరోస్ కాకుండా మేబీ అయి ఉండొచ్చు. జీరోస్ కాకుండా 3తో స్టార్ట్ కావాలి, కాదు. ఇది కూడా కాదు, ఇది కూడా కాదు. అంటే ఏ ఆప్షన్ అని చెప్పచ్చు? సెకండ్ ఆప్షన్. అంటే జీరోస్ కాకుండా యూనిక్ ప్లేస్లో ఏదో 3 అన్న రావాలి, 8 అన్న రావాలి. అంటే 300, 340, 800, 840 ఏదో ఒకటి. సో ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అని చెప్పొచ్చండి. లాజిక్స్ మీద డిపెండ్ అవ్వడం ఎప్పటికైనా బెటర్ అండి. రైట్, నెక్స్ట్ వన్. A salesman get a commission of X% on first 4,000 rupees. X% on first 4,000 rupees మీద X% వచ్చింది. X% కమిషన్ ఇచ్చాడు. దేని మీద అంటే ఫస్ట్ 4,000 రూపీస్ మీద అంటున్నాడు. వర్త్ ఆఫ్ సేల్స్ అండ్ Y% ఆన్ రిమైండర్. రిమైండర్ మీద Y% కమిషన్ అంట. వెన్ సేల్స్ వర్ 11,000, సేల్స్ ఎంత అయిందంట? 11,000 అయిందంట. అంటే మీనింగ్ ఏంటి? 11,000 సేల్లో ఫస్ట్ 4,000 వరకు ఎంత పర్సెంట్ కమిషన్ వస్తుంది? X% కమిషన్ వస్తుంది. ఫస్ట్ 4,000 వరకు X% కమిషన్ వస్తుంది. రిమైండర్ మీద Y% కమిషన్ అన్నాడు కదా. రిమైండర్ 11,000లో 4,000 పోతే రిమైండర్ ఎంత ఉంటుంది అంటే రిమైండర్ 7,000 కదా. ఆ 7,000 మీద ఎంత పర్సెంట్ కమిషన్? Y% కమిషన్ వస్తుంది. ఏని మీనింగ్? నెక్స్ట్ ఏమంటున్నాడు? ఇలా సేల్ 11,000 అయితే ఈజ్ టోటల్ కమిషన్ వాజ్ 2,400. సేల్ 11,000 అయినప్పుడు కమిషన్ 2,400 వచ్చిందంట. అలా కాకుండా ఇఫ్ వెన్ ఈ సేల్ వర్ 16,000 ఈజ్ టోటల్ కమిషన్ వాజ్ 3,600. అంటే ఈ 16,000లో కూడా ఫస్ట్ 4,000 వరకు X% కమిషను. రిమైనింగ్ 16,000లో 4,000 వరకు X% కమిషన్. రిమైనింగ్ ఎంత ఉంది? 12,000 కదా. ఆ 12,000 మీద ఎంత పర్సెంట్ కమిషన్ వస్తుంది అంటే Y% కమిషన్ వస్తుంది. అలా ఇచ్చినప్పుడు వాడికి అమౌంట్ ఎంత వచ్చిందంటే 3,600 అంట. ఒకసారి చూద్దాము. ఫస్ట్ 11,000 సేల్, 11,000లో ఫస్ట్ 4,000 వరకు కమిషన్ ఎంత వస్తుందమ్మా? X% కమిషన్ వస్తుంది. 4,000 మీద X% కమిషన్. రిమైండర్ మీద టోటల్ సేల్ 11,000 కదా. 11,000లో 4,000 వరకు కమిషన్ ఇచ్చేసాం కదా. ఇంకా కమిషన్ ఇవ్వాల్సింది ఎంత అమౌంట్కి? 7,000కి. ఆ 7,000 మీద కమిషన్ ఎంత ఇవ్వాలి? Y% కమిషన్ ఇవ్వాలి. ఇలా X% Y% ఇస్తే వాడికి టోటల్ ఎంత సేల్ వచ్చిందంట? 2,400 వచ్చిందంట. 2,400. సెకండ్ కేసులో సేలు టోటల్ సేలు 16,000 అయింది. 16,000లో ఫస్ట్ 4,000 వరకు కాన్స్టెంట్గానే X% ఉంటుంది, ఏమీ మారదు. రిమైండర్ మీద 16,000లో కమిషన్ 4,000 వరకు ఇచ్చేసాం. ఇంకా 12,000 మీద కమిషన్ ఇవ్వాలి. ఆ 12,000 మీద కమిషన్ ఎంత పర్సెంట్ ఇవ్వాలి అంటే Y% ఇవ్వాలి. అలా సెకండ్ కేసులో కమిషన్ ఇచ్చినప్పుడు టోటల్ ఎంత ఇన్కమ్ వస్తుంది అంటున్నాడంటే, కమిషన్ ఎంత వస్తుంది అంటున్నాడు అంటే 3,600. ఇక్కడ 4,000, ఇక్కడ 4,000 కాన్స్టెంట్. మనకి ఇక్కడ డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ నుంచి డిఫరెన్స్ వచ్చింది. అదే అబ్జర్వ్ చేసుకోవాలి మనం. ఫస్ట్ సేల్లో అయినా 4,000 వరకు X% ఇచ్చాము, నెక్స్ట్ సేల్లో అయినా 4,000 వరకు X% ఇచ్చాము. డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే Y% దగ్గరనే డిఫరెన్స్ వచ్చింది. ఇక్కడ డిఫరెన్స్ అంటే లార్జర్ నెంబర్ మైనస్ స్మాలర్ నెంబర్. అంటే 3,600 మైనస్ 2,400 అంటే డిఫరెన్స్ ఎంత అంటే 1,200 డిఫరెన్స్. ఆ 1,200 అనేది X% మీదనా? కాదు కదా. ఇక్కడ కాన్స్టెంట్ ఇది క్యాన్సిల్ కదా. ఇక్కడ డిఫరెన్స్ 2 zeros క్యాన్సిల్, 2 zeros క్యాన్సిల్. 120Yలో 70Y మైనస్ చేయాలి, డిఫరెన్స్ అంటున్నా. 120Y 70Y డిఫరెన్స్ అంటే ఎంత? 50Y. ఆ 50Y వాల్యూ ఈజ్ ఈక్వల్ 1,200. 0 క్యాన్సిల్. 5తో 120 ఎగ్జాక్ట్లీ 24 టైమ్స్. అంటే Y వాల్యూ ఎంత అంటే 24. మనకు కావాల్సింది Y వాల్యూ X వాల్యూ? X వాల్యూ అడుగుతున్నాడు. వాల్యూ ఆఫ్ X అంటున్నాడు. X వాల్యూ కావాలి. Y వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. Y వాల్యూ ఎంత? 24 వచ్చింది కదా. అంటే Y ప్లేస్లో 24 తీసుకుంటున్నాం. 2 zeros క్యాన్సిల్. అంటే ఇక్కడ 24 × 70 ఉంది.
దీన్ని అటు సైడ్ పంపిస్తే మైనస్ అవుతుంది. బాగా అబ్జర్వ్ చేయండి, ఇది 2400s కదమ్మా, 24 × 100 ఉంది, 24 × 17 అటు సైడ్ పంపిస్తున్నా, అంటే 2400లలో 24 ఇది మైండ్లో చేసుకుంటున్నా, 2400లలో 2470sని మైనస్ చేస్తున్నా అని కదా మీనింగు. 2400లో 2470s పోతే 24లో ఇంకా ఎన్ని ఉంటాయి అంటే 30 ఉంటాయి, అంటే 24 × 30 రిజల్ట్. అది ఎవరి వాల్యూ? 2 zeros క్యాన్సల్. అది దేని వాల్యూ? 40x వాల్యూ. అంటే 40x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పచ్చు అంటే 24 × 30. 0 క్యాన్సల్, 4తో ఎగ్జాక్ట్లీ 6 times 6 3s 18, అంటే ఎక్స్ వాల్యూ ఎంత పర్సెంట్ అంటే 18% అని చెప్పచ్చు, 18% అని చెప్పచ్చు. సో డైరెక్ట్ ఈ నెంబర్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఫస్ట్లో 4000 మీద x%, మళ్ళీ 4000 మీద x%, మనకు డిఫరెన్స్ వచ్చేది y% దగ్గరనే. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే బెటర్ డైరెక్ట్, బట్ ఐడియా ఉండాలి. రైట్, నెక్స్ట్ వన్. A salesman allow 12% commission. 12% కమిషన్ అలో చేశాడంట, 12% కమిషన్ అంటున్నాడు. ద టోటల్ సేల్ మేడ్ బై హిమ్. టోటల్ సేల్ మీద ఎప్పటికైనా 12% కమిషన్ ఇస్తాడు, ఫిక్స్డ్. అండ్ బోనస్ ఆఫ్ 1%. బోనస్ ఇచ్చాడంటే ఎంత పర్సెంట్ అంటున్నాడంటే 1%. ఎప్పుడు బోనస్ ఎప్పుడు వస్తుంది? అది సేల్స్ ఓవర్ 15,000. ఒకవేళ సేల్స్ 15,000 కంటే క్రాస్ అయితే అప్పుడు బోనస్కి ఎలిజిబుల్ అవుతాడు. సేల్ ఎంత 15,000 కానీ తక్కువ ఉండని ఎక్కువ ఉండని ఎంతన కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ 12% కమిషన్ వస్తుంది. బోనస్కి ఎలిజిబుల్ కావాలంటే వాడి సేల్ పక్కాగా 15,000 క్రాస్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాడి సేల్ 40,000 అనుకున్నాను అనుకో, ఈ 40,000 మీద పక్కాగా కమిషన్ అయితే ఇవ్వాలి. 40,000 మీద ఎంత పర్సెంట్ కమిషన్ ఇవ్వాలి? 12% కమిషన్ ఇచ్చేస్తా. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆలోచిస్తున్నా, ఈ పర్సన్ బోనస్కి ఎలిజిబుల్ అవుతాడా కాడా? సేల్స్ ఓవర్ 15,000 క్రాస్ అయిందా కాలేదా? క్రాస్ అయ్యింది. క్రాస్ అయ్యింది కాబట్టి బోనస్ ఇవ్వాలి. ఎంత పర్సెంట్ ఇవ్వాలి? 1%. ఆ 1% బోనస్ దేని మీద ఇవ్వాలి? టోటల్ మీద ఇవ్వను. 15,000 కంటే ఎంతైతే క్రాస్ అయ్యిందో దాని మీద బోనస్ ఇస్తా. అంటే 40,000లో 15,000 కంటే ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది? 25,000. ఆ 25,000 మీదనే నేను బోనస్ ఇస్తా. ఎంత పర్సెంట్ అంటే 1% ఇస్తా బోనస్. ఓవరాల్ మీద 12% ఇస్తా, ఎక్స్ట్రా మనీ మీద 1% ఇస్తా. దేనికంటే ఎక్స్ట్రా మీద? 15% కంటే. ఒకవేళ సేల్ 13,000 అయిందనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ సేల్ నేను ఎంత అయిందని ఆలోచించను, ఎంతన్నా సేల్ కానీ 12% కమిషన్ ఇచ్చేస్తున్నా. ఇప్పుడు ఆలోచిస్తా, సేల్ 15,000 క్రాస్ అయిందా కాలేదా? కాలేదు కాబట్టి బోనస్ రాదు, ఓన్లీ 12% బోనస్ వస్తుంది ఓవరాల్ సేల్ మీద. ఇది కాన్సెప్ట్. ఒకసారి చూద్దాం ఏమడుగుతున్నాడంటే, క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే, అలా సేల్ అయినప్పుడు ఇఫ్ ద టోటల్ ఎర్నింగ్స్ ఆఫ్ ది సేల్స్మెన్కి ఎంత వచ్చిందంటే 7650 వచ్చిందంట. ఫైన్ ద టోటల్ సేల్స్ ఎంత అని అడుగుతున్నాడు. సేల్స్మెన్కి వచ్చిన కమిషన్ ఎంత? 7650 వచ్చిందంట. ఇప్పుడే ఒకవేళ 15,000 కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా అంటే ఎక్కువే ఉంది, ఎందుకంటే 15,000 కంటే మినిమం ఉంటే 15,000లో 12% కంటే ఈ నెంబర్ పెద్ద నెంబరే కదా. అంటే సేల్ 15,000 కంటే ఎక్కువ అయిందనే కదా మీనింగ్. 15,000 కంటే ఎక్కువ అయింది నేను చూద్దాం. ఏమంటున్నాడంటే టోటల్ సేల్ ₹X అనుకున్నా. ఆ టోటల్ సేల్ మీద ఎంత పర్సెంట్ కమిషన్ ఇవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 12% కమిషన్ ఇస్తా, ఓకేనా. ఇంకా బోనస్కి ఎలిజిబుల్ అయ్యాడు కాబట్టి 15,000 కంటే క్రాస్ అయిన దాని మీద బోనస్ 1% ఇవ్వాలి కాబట్టి, అంటే ఎక్స్ మీద ఇవ్వను. ఎక్స్లో 15,000 వరకు బోనస్ రాదు. ఎక్స్లో 15,000 పోతే రిమైనింగ్ వాల్యూ అంటే ఎక్స్ మైనస్ 15,000 కదా. ఈ ఎక్స్ మైనస్ 15,000 మీద నేను బోనస్ ఇస్తా. ఎంత పర్సెంట్ అంటే 1%. ఇలా వాడికి బోనస్ ఇచ్చినప్పుడు వాడికి ఎంత ఇన్కమ్ వచ్చిందంటున్నాడంటే 7650. ఇది ఒక లాజిక్. ఇంకో విధంగా ఆలోచిస్తాం. వాడి సేల్ 15,000 కంటే క్రాస్ అయిందని మనకు తెలుసు.
అర్థమవుతుందా? 15,000లో 12% అంటే 7650 మనకు వచ్చే నెంబర్ కంటే 7650 చాలా పెద్ద నెంబర్. కాబట్టి సేల్ కంపల్సరీ 15,000 కంటే ఎక్కువైంది. ఇప్పుడు ఎలా ఆలోచిద్దామంటే సేల్ 15,000 వరకు కమిషన్ వస్తుంది. ఓన్లీ కమిషన్ ఎంత పర్సెంట్? 12% కమిషనే వస్తుంది. ఫస్ట్ 15,000 వరకు బోనస్ వస్తుందా? రాదు. అంటే ఫస్ట్ 15,000 వరకు ఓన్లీ 12% కమిషనే వస్తుంది. 15,000 కంటే ఎక్స్ట్రా మనీ ఉంది కదా, ఇది ఎంతో తెలియదు నాకు. 15,000 కంటే ఎక్స్ట్రా మనీ మీద ఓన్లీ బోనస్ అయినా కమిషన్ కూడా వస్తుందా? కమిషన్ కూడా వస్తుంది. కమిషన్తో పాటు బోనస్ వస్తుంది. కమిషన్ ఎంత పర్సెంట్? 12%. బోనస్ ఎంత పర్సెంట్? 1%. అంటే ఎక్స్ట్రా మనీ మీద ఎంత పర్సెంట్ వస్తుంది? 13% వస్తుంది. అలా వచ్చినప్పుడు వాడికి టోటల్ వాల్యూ ఎంత వచ్చిందంట? 7650 రూపీస్ అంటున్నాడు. ఇది బెస్ట్ లాజిక్. 15,000లో 12%, 10% అంటే 1500, 1% అంటే 150, 2% అంటే 300, 1500 + 300 అంటే 1800. అంటే ఇక్కడ ఉన్న వాల్యూ 1800. అంటే ఇంకా రిమైనింగ్ మన కమిషన్ ఎంత రావాలి? టోటల్ కమిషన్ ప్లస్ బోనస్ అంటే 7650 రావాలి. ఇక్కడ వరకు ఎంత వచ్చింది? 1800. మిగిలింది అంతా ఇక్కడ నుంచే కదా రావాల్సింది. అంటే 7650లో 1800 పక్కన పెట్టేస్తున్నా. ఫస్ట్ 2000 పక్కన పెట్టేద్దాం. 5650 అవుతుంది. 200 బ్యాక్ తెచ్చుకుందాం. 5650 200 అంటే 5850. ఆ 5850 ఎంత పర్సెంట్ వాల్యూ? 13% వాల్యూ. దేంట్లో? ఎక్స్లో 13% వాల్యూ 5850 అయితే 100% వాల్యూ ఎంత అనేదే క్వశ్చన్. ఎక్స్ వాల్యూ దొరుకుతుంది ఎప్పుడు? 13తో క్యాన్సిల్ చేద్దామా? 13 4s 52. 13తో 5 times 450. అంటే ఇది 1% వాల్యూ 450. 1% వాల్యూ 450 అయితే 100% వాల్యూ అంటే 450 × 100 కదా, అంటే 45,000. అంటే ఎక్స్ట్రా మనీ 45,000. ఫస్ట్ ఎంత మనీ ఉంది? 15,000. అంటే టోటల్ సేల్ ఎంత? 45,000 + 15,000. అంటే టోటల్ సేల్ ఎంత అంటే నథింగ్ బట్ 60,000 అని చెప్పచ్చు. ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్ అని చెప్పచ్చు. ఇది బెస్ట్ వే. డైరెక్ట్ చేయొచ్చు, ఈజీగా పెన్ పెట్టకుండా చేయొచ్చు, కాన్సెప్ట్ అర్థమైతే. రైట్, నెక్స్ట్ వన్. An empty fuel tank of car was filled with A-type petrol. ఒక ఎంటీ ఫ్యూయల్ ట్యాంక్ ఆఫ్ కార్ ట్యాంక్ని ఏ టైప్ పెట్రోల్తో ఫిల్ చేస్తున్నామంట. వెన్ ద ట్యాంక్ వాజ్ హాఫ్ ఎంటీ, ట్యాంక్ హాఫ్ ఎంటీ అయితేనే ఇట్ వాజ్ ఫిల్డ్ విత్ బి టైప్. ఏ టైప్ పెట్రోల్? బి టైప్ పెట్రోల్. 2 types ఆఫ్ పెట్రోల్స్ ఉన్నాయి ఇప్పటి వరకు. అగైన్ వెన్ ద ట్యాంక్ వాజ్ హాఫ్ ఎంటీ, మళ్ళీ హాఫ్ ఎంటీ అయిన తర్వాత ఇట్ వాజ్ ఫిల్డ్ విత్ ఏ టైప్ పెట్రోల్. సెకండ్ టైం ఫిల్ చేస్తున్నది ఏ టైప్. ఫస్ట్ ఏ టైప్ ఉండింది, హాఫ్ ఎంటీ అయిన తర్వాత బి టైప్ ఫిల్ చేసాం, మళ్ళీ హాఫ్ ఎంటీ అయిన తర్వాత ఏ టైప్ ఫిల్ చేసాం. వెన్ ద ట్యాంక్ వాజ్ హాఫ్ ఎంటీ, అగైన్ హాఫ్ ఎంటీ అయిన తర్వాత ఇట్ వాజ్ ఫిల్డ్ విత్ బి టైప్, మళ్ళీ బి టైప్ని ఫిల్ చేస్తున్నాం, మారుస్తున్నాం ప్రతిసారి. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఏ టైప్ పెట్రోల్ అట్ పర్సెంట్ ఇన్ ద ట్యాంక్ అంటున్నాడు. ప్రజెంట్ చేంజ్ అయిన తర్వాత ప్రజెంట్ ఏ టైప్ పెట్రోల్ ఎంత పర్సెంటేజ్ ఉంది అంటున్నాడు. ఎన్ని లీటర్లు ఉందో చెప్పలేము, ఎక్కడా నెంబర్ లేదు, పర్సెంటే అడుగుతున్నాడు, లీటర్స్ కాదు. బాగా అబ్జర్వ్ చేస్తే ఒకసారి ఏ టైప్ పెట్రోల్ యూజ్ చేస్తున్నాం, ఒకసారి బి టైప్ పెట్రోల్ యూజ్ చేస్తున్నాం. ఫుల్ ట్యాంక్ 100 లీటర్స్ అనుకుందాం. అంటే స్టార్టింగ్లో మనం ఫుల్ ట్యాంక్ చేసాం కదా ఎవరితో? ఏ టైప్ పెట్రోల్తో 100 లీటర్స్ కదా. అప్పటికి బి టైప్ పెట్రోల్ ఎన్ని లీటర్స్ ఉంది? 0 లీటర్స్, ఏం లేదు. 100 + 0 అంటే 100, ఫుల్ ట్యాంక్ ఉన్నట్టు. ఇప్పుడు హాఫ్ అయిపోయింది. వెన్ ద ట్యాంక్ వాజ్ హాఫ్ ఎంటీ అంటే ఇది 50 ఉందమ్మా. ఇది ఎంత ఉంటుందండి? 0నే కదా, ఇదేం లేదు కదా. ఇప్పుడు హాఫ్ ఎంటీ అయిపోయిన తర్వాత ఇట్ వాజ్ ఫిల్డ్ విత్ బి టైప్ పెట్రోల్. ఇప్పుడు నేను బి టైప్ని ఫిల్ చేస్తున్నాను. ట్యాంక్ కెపాసిటీ 100 లీటర్స్ అనుకున్నాం కదా. అంటే ఇప్పుడు బి టైపు 0 ఉంది, ఎన్ని లీటర్స్ యాడ్ చేయాలి? 50 లీటర్స్ యాడ్ చేయాలి కదా, అప్పుడే కదా టోటల్ కెపాసిటీ 100 లీటర్స్ వచ్చేది. నెక్స్ట్ మళ్ళీ ఏమంటున్నాడు? వెన్ ద ట్యాంక్ వాజ్ హాఫ్ ఎంటీ, మళ్ళీ హాఫ్ ఎంటీ అయిందంటున్నాడు.
హాఫ్ ఎంటీ అంటే ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 50 ఉంది, అంటే టోటల్ 100 ఉంది. 100లో 50 లీటర్స్ వెళ్ళిపోయింది. ఏది ఏ టైపా బి టైపా? హాఫ్ అంటే 50%. దీంట్లో హాఫ్ పోయింటుంది, దీంట్లో హాఫ్ పోయింటుందని. ఇది ఏ రేషియోలో ఉంటే అదే రేషియోలో వెళ్ళిపోతుంది. అంటే దీంట్లో 50% వెళ్ళిపోయింది. 50లో 50% అంటే 25 లీటర్స్ ఉంది. దీంట్లో 50 లీటర్స్ 25 వెళ్ళిపోయింది, 25 ఉంది. అంటే ఇప్పుడు 50 లీటర్సే ఉంది, హాఫ్ ఉంది. ఇప్పుడు ఎవరిని ఫిల్ చేయాలంట? ఇంతకుముందు ఎవరిని ఫిల్ చేసింది? బీని. కాబట్టి ఇప్పుడు ఎవరిని ఫిల్ చేయాలంటున్నా? ఫిల్డ్ విత్ ఏ టైప్ పెట్రోల్. ఏ టైప్ పెట్రోల్ ఫిల్ చేయాలి. ఇప్పుడు 50 లీటర్సే కదా ఉండేది. టోటల్ ట్యాంక్ 100 లీటర్స్ ఉన్నప్పుడు ఇంకో 50 లీటర్స్ యాడ్ చేయాలి కదా. ఎవరికి యాడ్ చేయాలి? ఏ టైప్ కదా పెట్రోల్. అంటే ఇప్పుడు టోటల్ ఇది 75 ఉంది, ఇది 25 ఉంది, అంటే టోటల్ ఎంత ఉన్నట్టు? 100 ఉన్నట్టు. సరిపోయింది కదా. మళ్ళీ హాఫ్ ఎంటీ అవుతుందంట, అంటే దీంట్లో హాఫ్ దీంట్లో హాఫ్ వెళ్ళిపోతుంది. 75 కదా ఇది. 75లో హాఫ్ వెళ్ళిపోతుంది, అంటే ఎంత ఉంటుందండి? 37.5 ఉంటుంది. 25లో హాఫ్ వెళ్ళిపోతుంది, అంటే ఎంత ఉంటుందండి? 12.5 ఉంటుంది. ఇందాక ఏ టైప్ ఫిల్ చేసామంటే ఇప్పుడు బి టైప్ ఫిల్ చేయాలి. ఇది 50 లీటర్సే ఉంది టోటల్, అంటే ఇంకా హాఫ్ ఫిల్ చేయాలి. ఆ హాఫ్ ఎవరు అంటే బి టైపు 50 లీటర్స్. అంటే ఇప్పుడు ఓవరాల్గా ఎండింగ్ వచ్చేసరికి బి టైప్ ఎంత ఉందంటే 50 12.5 అంటే 62.5 లీటర్స్ ఉంది. ఏ టైప్ ఎంత ఉందంటే 37.5 లీటర్స్ ఉంది, 37.5 లీటర్స్. ఇప్పుడు వాడు అడుగుతున్నది ఏ టైపు పెట్రోల్, వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఏ టైప్ పెట్రోల్ అట్ ప్రజెంట్ అంటున్నాడు. ఏ టైప్ పెట్రోల్ అడుగుతున్నాడు. ఏ టైప్ పెట్రోల్ అంటే 37.5 అవుట్ ఆఫ్ టోటల్, ఇది 62.5. టోటల్ ఎప్పటికైనా 100 లీటర్సే కదా. అంటే 37.5 అవుట్ ఆఫ్ 100 అంటే ఎంత పర్సెంట్ అని చెప్పచ్చు? 37.5% అని చెప్పచ్చు. జస్ట్ చిన్న లాజిక్ యాడ్ చేసుకుంటూ పోవాలి. ఎక్కడ తీస్తున్నాం. బట్ ఒకటే పాయింట్ ఇంపార్టెంట్ ఏంటంటే విత్డ్రా చేసినప్పుడు అది ఏ రేషియోలో ఉంటే అదే రేషియోలో విత్డ్రా అవుతుంది. అంటే 50% ఎంటీ అయింది అంటే ఇక్కడ 50% పోయింటుంది, ఇక్కడ 50% పోయింటుంది, ఇక్కడ 50 ఇక్కడ 50 అంటే 100 పోయినట్టు కాదు. దీంట్లో 50% దీంట్లో 50% అంటే ఓవరాల్గా 50% పోయినట్టు. ఏ రేషియోలో అయితే ఉందో అదే రేషియోలో తీస్తున్నాం అన్నట్టు. సో ఆప్షన్ ఏ ఆప్షన్ 4th ఆప్షన్ చెప్పచ్చు. రైట్. నెక్స్ట్ వన్. గోపాల్ వెంట్ టు ఏ ఫ్రూట్ మార్కెట్ వెన్ సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీ ఉందంట. సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీతో ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళాడు. ఎంతో చెప్పట్లేదు ఆ మనీని. విత్ హిజ్ మనీ హీ కెన్ బై either 50 ఆరెంజెస్ ఆర్ 40 మ్యాంగోస్. అంటే అతని దగ్గర ఉన్న మనీతో 50 ఆరెంజెస్ అన్నా పర్చేజ్ చేయొచ్చంట, లేదా అండ్ కాదు, ఆర్ either 50 ఆరెంజెస్ అయినా పర్చేజ్ చేయొచ్చు, లేదా 40 మ్యాంగోస్నైనా పర్చేజ్ చేయొచ్చు. ఈ రిటైన్స్ 10% ఆఫ్ ద మనీ ఫర్ ట్యాక్సీ ఫేర్. వాడి దగ్గర ఉన్న దాంట్లో అంతా ఖర్చు పెట్టలేదు, 10% అలాగే పెట్టుకున్నాడు. 10% ఆఫ్ మనీ అలాగే పెట్టుకున్నాడు. ఇఫ్ ఈ బైస్ 20 మ్యాంగోస్, మళ్ళీ ఆ 10% అలాగే పెట్టుకొని మళ్ళీ 20 మ్యాంగోస్ కొన్నాడు. వాడి దగ్గర ఉన్న మనీలో 10% ఆటో ఫేర్కి అలాగే పెట్టుకొని 20 మ్యాంగోస్ కొన్నాడు. దెన్ ద నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ హీ కెన్ బై అంటున్నాడు. ఎన్ని ఆరెంజెస్ కొన్నాడు అంటున్నాడు. వాడి దగ్గర ఉన్న మనీతో ఏమంటున్నాడంటే ఎన్ని ఆరెంజెస్ కొనచ్చు? 50 ఆరెంజెస్ అన్నా కొనచ్చు, లేదా 40 మ్యాంగోస్ అయినా కొనచ్చు. అంటే 50 ఆరెంజెస్ మనీ ఈజ్ ఈక్వల్ టు 40 మ్యాంగోస్ మనీ కదా. నా దగ్గర ఉన్న టోటల్ మనీతో either 50 ఆరెంజెస్ అయినా కొనచ్చు, 40 మ్యాంగోస్ అయినా కొనచ్చు. ఎయిదర్ ఆర్ అన్నాడు, అండ్ అనట్లేదు. అంటే దీన్ని రేషియో తీసుకున్నామంటే 0 క్యాన్సల్. ఒక ఆరెంజ్ ప్రైజు 4 పార్ట్స్, ఒక మ్యాంగో ప్రైజు 5 పార్ట్స్. అంటే 4 రూపీస్ అనుకుందాం. ఆరెంజ్ ప్రైస్ 4 రూపీస్, మ్యాంగో ప్రైస్ 5 రూపీస్. మన దగ్గర ఉన్న డబ్బులతో ఎన్ని ఆరెంజెస్ కొనొచ్చు? 50 ఆరెంజెస్. ఒక ఆరెంజ్ ప్రైస్ 4 రూపీస్ అయితే 50 ఆరెంజెస్కు 50 × 4 కదా. 50 × 4 అంటే నథింగ్ బట్ ఎంత అవుతుంది? 200. అంటే టోటల్ మన దగ్గర ఎంత మనీ ఉంది అని అనుకోవాలంటే 200 ఉంది అనుకోవాలి. లేదా ఇదైనా ఒకటే, 40 మ్యాంగోస్ కదా. ఒక మ్యాంగో ప్రైస్ ఎంత? 5 రూపీస్ కదా. మన దగ్గర ఉన్న మనీతో 40 మ్యాంగోస్ కొనొచ్చు కదా. ఒక మ్యాంగో 5 రూపీస్ అంటే 40 మ్యాంగోస్ ప్రైస్ ఎంత అంటే నథింగ్ బట్ 200 కదా. అంటే మన దగ్గర టోటల్ మనీ ఎంత ఉంది అంటే 200 ఉంది.
ఆ 200లో 10% ఆఫ్ ద మనీ నేను పక్కన పెట్టేశా. అంటే 200లో 10% ఆఫ్ మనీ, 200లో 10% అంటే ఎంత? 20 రూపీస్ నేను వాడట్లేదు. అంటే నేను వాడుతున్నది ఎంత వాడుతున్నా? 180 రూపీస్ యూజ్ చేసుకుంటున్నా ఫ్రూట్స్ కోసం. ఈ 180లో ఎన్ని మ్యాంగోస్ కొన్నా? 20 మ్యాంగోస్ కొన్నా. ఒక మ్యాంగో ప్రైజ్ 5 రూపీసు. 20 మ్యాంగోస్ ప్రైజ్ 25 అంటే 100 వెళ్ళిపోయింది. ఈ 100తో 20 మ్యాంగోస్ కొన్నా. ఇంకా నా దగ్గర ఎంత మనీ ఉందంటే 80 రూపీసే ఉంది. ఆ 80 రూపీస్తో హౌ మెనీ ఆరెంజెస్ హీ కెన్ బై అంటున్నాడు. ఎన్ని ఆరెంజెస్ పర్చేజ్ చేయొచ్చు అంటున్నాడు. ఎన్ని ఆరెంజెస్ అంటే ఒక ఆరెంజ్ ప్రైజ్ 4 రూపీస్ కదా. ఒక ఆరెంజ్ ప్రైజ్ 4 రూపీస్ కదా. మనకు ఎన్ని రూపీస్ ఉంది? మన దగ్గర 80 రూపీస్ ఉంది. అంటే 80 రూపీస్కి 4 రూపీస్ ఆరెంజ్లు ఎన్ని వస్తాయి అంటే బై 4 కదా. 80/4 అంటే నథింగ్ బట్ ఏమని చెప్పచ్చు? 20 అని చెప్పచ్చు. డైరెక్ట్ తీసుకోవచ్చు అండి, ఇక్కడే తీసుకోవచ్చు. అదంతా రాసుకుంటున్నాం కానీ రాసుకోకుండా డైరెక్ట్ తీసుకోవచ్చు. 50 ఆరెంజెస్ ఈజ్ ఈక్వల్ టు 40 మ్యాంగోస్. అంటే ఆరెంజ్ వాల్యూ 4 రూపీస్, మ్యాంగో వాల్యూ 5 రూపీసు. 0 క్యాన్సల్. 50 ఆరెంజెస్, ఒక ఆరెంజ్ 4 రూపీస్ కాబట్టి 50 ఆరెంజెస్ అంటే 200. 200లో 10% పక్కన పెట్టేసామంటే 20 రూపీస్ పక్కన పెట్టేసాం. అంటే ఎంత ఉంది? 180. 180లో 20 మ్యాంగోస్ కొన్నాము. ఒక మ్యాంగో 5 రూపీసు, 20 మ్యాంగోస్ 100 రూపీసు. 100 రూపీస్ పక్కన పెట్టేసా. 80 రూపీస్ ఉంది. 80 రూపీస్తో ఎన్ని ఆరెంజెస్ కొనొచ్చు అంటున్నాడు. ఒక ఆరెంజ్ 4 రూపీసు. 80తో 80/4 అంటే 20. డైరెక్ట్ చేయొచ్చండి. నెక్స్ట్ వన్, a vessel contain pure ghee. A vessel contain pure ghee. In the container 25% of the ghee is consumed and diluted by oil. స్టార్టింగ్లో వెసల్ కంటెంట్ ప్యూర్ ఘీ ఉందంట, దాన్ని డెల్యూట్ చేస్తున్నాడు. 25% కన్జ్యూమ్ చేసిన తర్వాత ఆ 25% ప్లేస్లో ఆయిల్ తీసుకుంటున్నాడు. దిస్ ప్రాసెస్ వార్ రిపీటెడ్ ఫర్దర్ 2 times. ఆల్రెడీ ఒకసారి చేశాడు, ఇంకో 2 times చేస్తున్నాడు. ఫైండ్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఘీ ఇన్ దట్ మిక్చర్. అంటే ప్రతిసారి ఫస్ట్ 100 లీటర్స్ ఉందనుకుంటే 100 లీటర్స్ ఏంటి? ఘీ. ఆ 100 లీటర్లో 25% ఘీ ఈజ్ కన్జ్యూమ్ చేసేసాం. 25% వాడేసాం. వాడిన తర్వాత ఆ వాడిన ప్లేస్లో ఏమి యాడ్ చేస్తున్నాము? ఆయిల్ యాడ్ చేస్తున్నాం. అంటే మళ్ళీ 100 లీటర్సే అవుతుంది. మళ్ళీ 25% కన్జ్యూమ్ చేస్తాము, మళ్ళీ 25% ఆయిల్ యాడ్ చేస్తాము, మళ్ళీ 25% కన్జ్యూమ్ చేస్తాము, మళ్ళీ 25% ఆయిల్ యాడ్ చేస్తాం. అట్లా 3 times జరగాలంట. ఫర్దర్ 2 times. ప్రీవియస్ 1 time జరిగింది, మళ్ళీ 2 సార్లు, అంటే టోటల్ 3 times జరగాలి. స్టార్టింగ్లో ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాం. జనరల్గా స్టార్టింగ్లో ప్యూర్ ఘీ ఉందన్నాడు, మళ్ళీ ఆయిల్ డెల్యూట్ చేస్తున్నాం అన్నాడు. స్టార్టింగ్లో ఘీ 100 లీటర్స్ అనుకుంటున్నాం, ఇది 0 లీటర్స్ కదా. ప్యూర్ ఘీ ఉందన్నాడు. ఇప్పుడు 25% వాడాలి కదా. అంటే ఇక్కడ 25% వెళ్ళిపోయింది. అంటే ఎంత ఉంది? 75. ఇది మాత్రం ఎంత ఉంటుందండి? 0. ఇప్పుడు యాడ్ చేసాము ఎవరిని? ఆయిల్ని. ఎంతైతే ఖాళీగా ఉందో అంత యాడ్ చేసాం. టోటల్ 100 లీటర్స్ కదా ఉండాల్సింది. ఎంత ఉంది ఇప్పుడు? 75 ఉంది. అంటే ఎంత యాడ్ చేయాలి? 25 యాడ్ చేయాలి. మళ్ళీ 25% వాడేసాం, అంటే దీంట్లో 25% వెళ్ళిపోయింది కదా. బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ దీంట్లో నుంచి ఇక్కడికి వచ్చేసరికి 25% వెళ్ళిపోయింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి 25% వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా 25% పోయింది. ఒకటే కదా 25% అనుకోవచ్చు. ఈ ఓవరాల్గా 100 ఉంది. ఈ 100లో 25% కన్జ్యూమ్ అయింది. అంటే 25 లీటర్స్ కన్జ్యూమ్ అయినట్టు. 25%, 100లో 25% అంటే 25 లీటర్స్. ఆ 25 లీటర్లో ఇక్కడ నుంచి 25% వచ్చి ఉంటుంది, ఇక్కడ నుంచి 25% వచ్చి ఉంటుంది. 25% 50% అనుకోకూడదు. 25% ఆఫ్ 75, 25% ఆఫ్ 25. కామన్ తీసుకున్నాం అనుకో, 25% ఆఫ్ 100 కదా. 25% ఆఫ్ 70, 25% ఆఫ్ 25. 25 కామన్ కదా. అంటే 25% ఆఫ్ 70 + 20, 75 + 25, 100. ఇక్కడ ఏదో నెంబర్ వచ్చిందా? క్యాలిక్యులేట్ చేయదండి. ఆ నెంబర్ వచ్చిందా? ఇక్కడ కూడా ఒక నెంబర్ వచ్చి ఉంటుంది కదా. ఇది 25% కన్జ్యూమ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఎన్ని లీటర్లు యాడ్ చేయాలి? 25 లీటర్లు యాడ్ చేయాలి. ఎవరిని? ఆయిల్ని. ఫస్ట్ ఒక ప్రాసెస్ జరిగింది, సెకండ్ టైం రెండో ప్రాసెస్ జరిగింది, మళ్ళీ
థర్డ్ టైం చేయాలి. మళ్ళీ ఎంత పర్సెంట్ కన్జ్యూమ్ అయింది? 25%. అంటే ఇక్కడ నుంచి 25% వెళ్ళిపోయి ఉంటుంది. ఈ టోటల్ మీద మళ్ళీ 25% వెళ్ళిపోయి ఉంటుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడున్న గీ ఎంత అంటాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎంత యాడ్ చేసి ఉంటాం? 25 యాడ్ చేసి ఉంటాం కదా. అంటే టోటల్ ఎప్పటికైనా ఎన్ని లీటర్స్ ఉంటుంది? 100 లీటర్స్ ఉంటుంది. బాగా అబ్జర్వ్ చేస్తే 100 నుంచి ఒకసారి 25% మైనస్ చేసాం, మళ్ళీ ఒకసారి 25% మైనస్ చేసాం, మళ్ళీ ఒకసారి 25% మైనస్ చేసాం. ఈ కాన్సెప్ట్ తీసుకోవాలి. అదంతా చేయలేము. అలా యాడ్ చేసుకుంటా సబ్ట్రాక్ట్ చేసుకుంటూ పోతే చేయలేము. చూడండి, గీ గురించి తీసుకుంటున్నాం. ఆయిల్ పక్కన పెట్టేసేయండి, యాడ్ చేస్తున్న పాటు పక్కన పెట్టేయండి. ఫస్ట్ 100 ఉంది, 25% మైనస్ చేసాం, 75 ఉంది. 75లో 25% మైనస్ చేద్దాం, రిమైనింగ్లో మళ్ళీ 25% మైనస్ చేద్దాం. అంటే 100లో 25% పోతే 75, మళ్ళీ ఇది 100% ఉంటే మళ్ళీ 75% ఆఫ్ 75, మళ్ళీ 75% ఆఫ్ 75% ఆఫ్ 75. ఎన్నిసార్లు ట్రాన్సాక్షన్ జరిగింది? 3 టైమ్స్. ఆ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. అంటే స్టార్టింగ్కి 100% ఉంది. ఈ రిమైనింగ్ గీ కావాలంటే, రిమైనింగ్ ప్యూరిటీ, రిమైనింగ్ గీ కావాలంటే స్టార్టింగ్ 100 ఉంది. 100లో 25% పోతే ఎంత ఉంటుంది? 75% ఉంటుంది. మళ్ళీ 25% అగైన్ దీంట్లో, ఇక్కడున్న దాంట్లో, అంటే ఇక్కడ 75% వచ్చింది కదా, దీంట్లో కదా 25% మైనస్ చేయాల్సింది. అంటే ఈ టోటల్లో 25% వెళ్ళిపోయింది. అగైన్ ఇది 100%. 100లో అగైన్ 25% పోతే ఎంత ఉంటుంది? 75% ఉంటుంది. మళ్ళీ ఇక్కడ వచ్చిన రిజల్ట్లో టోటల్లో మళ్ళీ 25% వెళ్ళిపోయింది. అంటే ఎంత ఉంటుంది? 75% ఉంటుంది. ఇది రిమైనింగ్ గీ. టోటల్ గీ ఉన్నప్పుడు ఇది రిమైనింగ్ గీ. టోటల్ గీ 100, రిమైనింగ్ గీ కావాలంటే 25%. ఎన్నిసార్లు జరిగితే అంత. 25% పోతే 75% ఉంటుంది, 75% ఉంటుంది, 75% ఉంటుంది. బాగా అబ్జర్వ్ చేస్తే 100 ఇంటూ 3/4 కదమ్మా 75% అంటే 3/4 ఇంటూ 3/4 ఇంటూ 3/4. 4తో ఎగ్జాక్ట్లీ 100 అనేది 25 టైమ్స్ అండి. 3 క్యూబ్ కదమ్మా, 3 క్యూబ్ అంటే 27. 25 ఇంటూ 27. 25 తెలుసు మనకు. 25 అంటే ఎంత? 625. నాకు 25లో 27 కావాలి అంటే ఇంకో 2 25s కావాలి, అంటే 15 యాడ్ చేయాలి. 625 ప్లస్ 50 అంటే 675. 675 డివైడెడ్ బై 4 ఇంటూ 4 అంటే 16. 16తో ఎగ్జాక్ట్లీ 16 4 జా 64 అంటే 4తో స్టార్ట్ అవ్వాలి. ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. 16 4 జా 64, 35 ఉంటుంది. 16 2s 32 అంటే 42 సంథింగ్, ఎగ్జాక్ట్ కాదు, అప్రాక్సిమేట్ వాల్యూ. ఇది రిమైనింగ్ గీ అని చెప్పచ్చు. రిమైనింగ్ గీ. వాటర్ ఎంత ఉంది అంటే ఇప్పుడు టోటల్ ఎప్పటికైనా 100% కదా. సారీ, ఆయిల్ ఎంత ఉందని అంటే 100లో 42 పోతే రిమైనింగ్ 58 ఎవరు? ఆయిల్. ఫస్ట్ మనం కనుక్కునేది డైరెక్ట్ ఆయిల్ కనుక్కోలేము. ట్రాన్సాక్షన్ మారిపోతున్నాయి చూడండి. మైనస్ చేసాం, మళ్ళీ యాడ్ చేసాం, మైనస్ చేసాం, మళ్ళీ యాడ్ చేస్తున్నాం. సో అది అంత కంఫర్టబుల్గా రాదు. ఇలా చేయాలంటే కష్టమైపోతుంది. సో గీని కనుక్కోవాలి. స్టార్టింగ్లో ప్యూర్ గీ ఉంటే మనకు వచ్చేది కూడా ఎవరు వస్తారు? రిమైనింగ్ గీ వస్తుంది. స్టార్టింగ్లో ప్యూర్ మిల్క్ ఉంటే మనకు కూడా ఎవరు వస్తారు? రిమైనింగ్ మిల్క్ వస్తుంది. దీనికే డైరెక్ట్ ఫార్ములా చెప్పుకుంటాం. ఆ ఫార్ములా ఏంటంటే A ఇంటూ 1 - B/A/n. రిమైనింగ్ గీ ఆర్ రిమైనింగ్ మిల్క్కి, ప్యూరిటీకి. రిమైనింగ్ గీ ఆర్ రిమైనింగ్ మిల్క్ అంటే ప్యూరిటీ. స్టార్టింగ్లో మిల్క్ ఉంటే మిల్క్ వస్తుంది, రిమైనింగ్ మిల్క్ వస్తుంది. స్టార్టింగ్లో గీ ఉంటే రిమైనింగ్ గీ వస్తుంది. ఏ అంటే ఏంటంటే టోటల్. ఫస్ట్ ప్యూరిటీ అంటాం కదా, ఆ ప్యూర్ మిక్చర్, ఆ ప్యూర్ గీ, ప్యూర్ మిల్క్ అంటాం కదా, అది. బి అంటే టు డ్రా అంటాం చూడు, ఎంతైతే డ్రా చేస్తామో అంత. ఎన్ అంటే ఎన్ని టైమ్స్ చేసాము, నెంబర్ ఆఫ్ టైమ్స్ అని చెప్పచ్చు. ఇప్పుడు స్టార్టింగ్లో ప్యూరిటీ ఎంత ఉందనుకుంటున్నాం? 100% ఉందనుకుంటున్నాం. 100లో నుంచి మనం ఎంత పర్సెంట్ తీస్తున్నాం? బి అంటే విత్డ్రా 25 అవుట్ ఆఫ్ ఎంతకు? 100కు. ఎన్ని టైమ్స్ చేసాము? అలాగా 3 టైమ్స్. అంటే 100 ఇంటూ 100 - 25 అంటే 75/100 కదా. 75/100 హోల్ క్యూబ్. 75/100 అంటే 3/4 కదా. 3/4 హోల్ క్యూబ్ అంటే 3/4 ఇంటూ 3/4 ఇంటూ 3/4. ఆ నేచర్ని బట్టి, ఆ ప్రాసెస్ని బట్టి ఈ ఫార్ములా ఫ్రేమ్ అయింది. ఫార్ములా కూడా ఉంటే బెటర్ మనకి ఎప్పటికైనా కూడా. సో రిమైనింగ్ మిల్క్ కానీ రిమైనింగ్ గీ కానీ ఫార్ములా ఏంటంటే A ఇంటూ 1 - B/A/n అని చెప్పచ్చు. డైరెక్ట్ కాన్సెప్ట్ చూడొచ్చు. ఒకవేళ ఇప్పుడు వాడు 30% తీసాడు అనుకో, ఏమయ్యచ్చు? 100 ఇంటూ 30 పోతే ఎంత ఉంటుంది? 70/100.
ఇంటూ ఎన్నిసార్లు 3 టైమ్స్ అంటే 3 టైమ్స్ 70/100 వేయాలి ఇంటూ 70/100 వేయాలి. ఇది ఏంటి రిమైనింగ్ గీ. ఒకవేళ వాడు వాటర్ అడిగింటే 100లో నుంచి దీన్ని మైనస్ చేయాలి. అది కాన్సెప్ట్ అండి. రైట్ ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే సెకండ్ ఆప్షన్ అని చెప్పొచ్చు. రైట్ నెక్స్ట్ వన్. ఇన్ నర్సాపురం ఎక్స్ప్రెస్ there are as many wagons as there are number of seats in each wagon. ఎన్నైతే సీట్స్ ఉన్నాయో అన్ని వ్యాగన్స్ ఉన్నాయన్నాడు. as many wagons as there are number of seats in each wagon. అంటే టోటల్ బాక్సులు ట్రైన్లో టోటల్ బాక్సులు ఎన్ని ఉన్నాయో ఒక్క బాక్స్లో అన్ని సీట్స్ ఉన్నాయంట. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ 20 బాక్సులు ఉన్నాయనుకో, ఒక్కొక్క బాక్స్లో 20 సీట్స్ ఉన్నాయంట. టోటల్ 50 బాక్సులు ఉన్నాయనుకో ఆ ట్రైన్కు, వ్యాగన్స్ 50 వ్యాగన్స్ ఉంటే ఒక్కొక్క వ్యాగన్లో 50 సీట్స్ ఉన్నాయంట. టోటల్ 100 బాక్సులు ఉంటే ఒక్కొక్క వ్యాగన్లో 100 సీట్స్ ఉన్నాయంట. ఫర్ ఎగ్జాంపుల్ 50 ఉన్నాయనుకోమ్మా, టోటల్ 50 బాక్సులు ఉన్నాయి, 50 వ్యాగన్స్ ఉన్నాయి. ఆ 50 వ్యాగన్స్లో ఈచ్ వ్యాగన్లో మళ్ళీ ఎన్ని సీట్స్ ఉన్నాయి? 50 సీట్స్ ఉన్నాయి. అంటే టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నట్టు? 50 × 50 కదా, 2500. ఒకవేళ 100 ఉంటే 100 × 100 సీట్స్, నెంబర్ ఆఫ్ సీట్స్, టోటల్ సీట్స్ ఏంటంటే 100 వ్యాగన్స్ ఉన్నాయి. ఈచ్ వ్యాగన్లో 100 సీట్స్ ఉన్నాయి. అలా తీసుకోవాల్సి వస్తుంది. రైట్. ఇన్ వన్ ఆఫ్ ది వ్యాగన్ క్యారింగ్ 35 ప్యాసింజర్స్. ఒక వ్యాగన్లో ఎంతమంది ప్యాసింజర్స్ ఉన్నారంటే 35 ప్యాసింజర్స్, అంటే 35 సీట్స్. ఈజ్ ఫిల్డ్ విత్, ఆ 35 మెంబర్స్ కెపాసిటీ చెప్తున్నాడు, ఈజ్ ఫిల్డ్ విత్ 77.9% ఆఫ్ ఇట్స్ కెపాసిటీ. ఇట్స్ అంటే ఆ వ్యాగన్, వన్ ఆఫ్ ది వ్యాగన్. ఒక వ్యాగన్లో 35 మెంబర్స్ ఉన్నారంట. ఆ 35 మెంబర్స్ ఉండడం వల్ల ఆ వ్యాగన్లో ఎంత పర్సెంట్ ఫిల్ అయింది అంటున్నాడు అంటే 77.9% ఫిల్ అయింది. రిమైనింగ్ అంతా ఖాళీగా ఉంది అంటున్నాడు. ఫైండ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ కనుక్కోవాలంట. that can be accommodate if it has minimum 40% seats of the vacant. Always vacant. 40% seats always vacant అంట. అంటే మ్యాక్సిమం సీట్స్ కనుక్కున్న తర్వాత 40% వేకేట్ చేసి మనం రిమైనింగ్ ఫిల్ చేయాలి. అంటే మనం 60% వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి చూద్దాం ఏమంటున్నాడు అంటే, ఇక్కడ నుంచి వద్దామా, పర్సంటేజ్ నుంచి తీసుకోవడం కంఫర్టబుల్ కదా. ఎప్పటికీ ఎంత పర్సెంట్ ఒక వ్యాగన్లో ఎంత పర్సెంట్ ఫిల్ అయిందంట? 77.9% ఫిల్ అయిందంటున్నాడు. 1/9 అంటే 11 1/9, 2/9 అంటే 22 2/9, 3/9 అంటే 33 3/9, 4/9 అంటే 44 4/9, 8/9 అంటే 88 8/9, 7/9 అంటే 77 7/9. అంటే 77 7/9% ఫ్రాక్షన్ ఎంత అంటే 7/9. అంటే ఆ వ్యాగన్లో, వన్ వ్యాగన్లో 9 పార్ట్స్ ఉంటే, 9 సీట్స్ ఉంటే ఫిల్ అయినవి 7 సీట్స్. అంటే ఇక్కడ 9 పార్ట్స్ ఉంటే ఫిల్ అయినవి 7 పార్ట్స్. ఆ 7 పార్ట్స్ వాల్యూ ఎంతమంది ఫిల్ అయినారని ఇచ్చాడు? 35. 7 పార్ట్స్లో 35, 7 పార్ట్స్ వాల్యూ 35. అంటే టోటల్ ఆ వ్యాగన్ కెపాసిటీ, ఆ వ్యాగన్లో ఉన్న టోటల్ సీట్స్ ఏంటంటే 9 పార్ట్స్ కదా. 7తో ఎగ్జాక్ట్లీ 5 టైమ్స్ అంటే 9తో కూడా 5 టైమ్స్, 9 5 45. అంటే ఒక వ్యాగన్లో టోటల్ 100% అంటే 45 సీట్స్ ఉన్నాయి. ఒక వ్యాగన్లో టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయంటే 45 సీట్స్ ఉన్నాయి. 45కి ఫిల్ అయింది ఎంత? 35. మనకు అది అవసరం లేదు. టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయి ఒక వ్యాగన్లో? 45. ఫస్ట్లో ఒక మాట చెప్పాడు కదా, యాజ్ మెనీ వ్యాగన్స్ యాజ్ దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ఈచ్ వ్యాగన్. ఒక వ్యాగన్లో ఎన్ని సీట్స్ అయితే ఉంటాయో అన్ని వ్యాగన్స్ ఉన్నాయంట. అంటే ఇప్పుడు ఒక వ్యాగన్లో 45 సీట్స్ ఉన్నాయంటే టోటల్ వ్యాగన్స్ కూడా ఎన్ని ఉన్నట్టు? 45. టోటల్ బాక్సులు కూడా 45 ఉన్నట్టు. అంటే ఇప్పుడు టోటల్ కెపాసిటీ ఎంత అంటే 45 × 45 టోటల్ సీట్స్. దీంట్లో 40% వేకెంట్ పెట్టాలంట. అంటే మనకు కావాల్సింది దీంట్లో 60% ఇంటూ 60%, 60/100. 9 మల్టిపుల్ ఎన్ని 9 మల్టిపుల్స్ ఉన్నాయి? 9 మల్టిపుల్ చూసుకుందాం. ఇది 9 మల్టిపులా? కాదు. 5 2 1 1 9 మల్టిపులే కదా. మేబీ ఏంటొచ్చు 5 6 6 + 6 12 12 + 1 కాదనుకుంటా. 5 + 4 9 9 క్యాన్సల్, 2 + 1 ఇది ఓన్లీ 3 మల్టిపుల్. మనకు 9 మల్టిపుల్స్ కావాలి. ఇది కూడా కాదు. 5 + 4 9 క్యాన్సల్, 2 మిగిలిపోతుంది. ఇది కూడా 9 మల్టిపుల్ కాదు. ఏ ఆప్షన్ అంటే సెకండ్ ఆప్షన్ అని చెప్పచ్చు. రైట్ నెక్స్ట్ వన్. The present population of state P is
3 times the present population of state Q. స్టేట్ P పాపులేషన్ అంట 3 times అంట. ఎవరితో కంపేర్ చేస్తే స్టేట్ Qతో. కంపారిజన్ ఎవరితో జరుగుతుంది? అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ప్రాబ్లం. Pని కంపేర్ చేస్తున్నాడు ఎవరితో? Qతో. P ఈజ్ 3 times దెన్ Q. అంటే Q దగ్గర 1 part ఉంటే P దగ్గర 3 parts ఉంటుంది. Q దగ్గర 100 parts ఉంటే P దగ్గర 3 times కదా, అంటే P వాల్యూ ఎంత? 300 parts. P వాల్యూ 300 parts. నెక్స్ట్ ఏమంటున్నాడంటే ద పాపులేషన్ ఆఫ్ స్టేట్ Q విల్ బి 18,513 ఇంక్రీజింగ్ అట్ ది రేట్ ఆఫ్ 10% పర్ ఇయర్. వాట్ ఈస్ ద ప్రజెంట్ పాపులేషన్ ఆఫ్ స్టేట్ P? స్టేట్ P పాపులేషన్ అడుగుతున్నాడు. ఇది Q పాపులేషన్ కదమ్మా, ఇది P పాపులేషన్. Q పాపులేషన్ నెక్స్ట్ 2 yearsకి ఇంక్రీజ్ అవుతుందంట. ఎంత పర్సెంట్? 10% పర్ ఇయర్. అట్లా ఎన్ని ఇయర్స్? ఆఫ్టర్ 2 years. 10% 2 years. 10% 2 years అంటే 20% కాదు. ఫార్ములా యూజ్ చేయాలి. x + y + x/100. 10% 2 years అంటే 21% ఇంక్రీజ్ అయింది. 10% 2 years అంటే అబ్జర్వ్ చేయాలి. 10% 2 years అంటే 20 కాదు, 21% ఇంక్రీజ్ అయినట్టు. అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. 21% ఆఫ్ 100 parts at the rate of 10% per annum. వాట్ ఈ నెంబర్ చెప్తున్నాడు 18,513. ద పాపులేషన్ ఆఫ్ స్టేట్ Q విల్ బి 18,513. ఎప్పుడు? ఆఫ్టర్ 2 years. 100 parts మీద 21 parts ఇంక్రీజ్ అయితే 121 parts కదా. అంటే నా దగ్గర 121 parts వాల్యూ ఇచ్చాడు. 121 parts వాల్యూ ఎంత అంటున్నాడు? 18,513. అయితే P పాపులేషన్ ఎన్ని పార్ట్స్? 300 parts. 8 + 1 9, 5 + 3 + 1 9. అంటే ఇది 9 మల్టిపుల్. ఇది 9 మల్టిపుల్ కాదు. ఒకవేళ ఇది కూడా 9 మల్టిపుల్ అయిందంటే 9 మల్టిపుల్ క్యాన్సిల్ అయ్యేది. ఇది 9 మల్టిపుల్ కాదు కాబట్టి మన ఆన్సర్ కంపల్సరీ 9 మల్టిపుల్. వెతుక్కుందాం ఒకసారి. 4 + 5 9 మల్టిపుల్ ఇది. 4 + 4 + 2 9 మల్టిపుల్ కాదు. 6 + 4 10 + 8 9 మల్టిపుల్. 4 + 8 + 5 + 4 9 క్యాన్సిల్ 8 మిగిలిపోతుంది. ఇది కూడా కాదు. అంటే ఏదర్ ఫస్ట్ ఆప్షన్ అయినా ఉండాలి, ఏదర్ థర్డ్ ఆప్షన్ అయినా ఉండాలి. ఇంకో బెస్ట్ లాజిక్ ఆలోచిస్తే 1 ఉంది యూనిక్ ప్లేస్లో 3కి పోయినాం అంటే కంపల్సరీ ఇది ఎగ్జాక్ట్లీ 3 times క్యాన్సిల్ అయింటుంది. అది 23నా 183నా 173 నాకు తెలియదు. యూనిక్ ప్లేస్లో 3 రావాలి. 1 3s ఉంటేనే కదా 3. అంటే ఇక్కడ కూడా ఇంటూ 3 times జరిగి ఉంటుంది. ఈ పక్క ఎంత ఉందో తెలీదు. క్యాన్సిల్ అయిన నెంబర్లో యూనిక్ ప్లేస్ 3. 3 × 3 అంటే 9 2 zeros. 900తో ఎండ్ అవ్వాలి నా నెంబరు. 900తో ఎండ్ అయ్యే నెంబర్ ఒకటే ఉంది. ఫస్ట్ ఆప్షన్. సో అలా లాజిక్స్ మీద డిపెండ్ అవ్వడం బెటర్ ఎప్పటికైనా క్యాలిక్యులేషన్ కంటే. 5th ఆప్షను ఇంతకుముందు నన్ అనే ఆప్షన్ ఇచ్చేవాడు. నన్ అనే ఆప్షన్ ఇస్తే ఇలాంటి లాజిక్స్ వర్కౌట్ అవ్వవు. నన్ అనే ఆప్షన్ ఉంటే, నన్ ఆఫ్ ది అబవ్ అనే ఆప్షన్ ఉంటే కంపల్సరీ క్యాలిక్యులేషన్ చేయాలి. ఎగ్జాక్ట్లీ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయిందో చూసుకోవాలి. ఆ ఆప్షన్ ఇప్పుడు ఇవ్వట్లేదు అంటే మనకి ఏదో దారి వదులుతున్నాడు. ఆ లాజిక్ని పట్టుకుంటే ఈజీ అయిపోతుంది ప్రాబ్లం. అది అబ్జర్వ్ చేయకుండా క్యాన్సిల్ చేసుకుంటూ కూర్చున్నామంటే చాలా ప్రాబ్లమ్స్లో టైం వేస్ట్. సో ఏదో లాజిక్ని తీసుకోవడం బెటర్ ఎప్పటికైనా. సో ఆ లాజిక్స్ ప్రాక్టీస్ మీద దొరికిపోతాయి ఈజీగా. నెక్స్ట్ వన్. "40% of the students in a class are boys and 75% of the boys score more than 80%." ఏమంటున్నాడంటే ఇక్కడ 40% ఆఫ్ ది స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఆర్ బాయ్స్. టోటల్ క్లాస్లో 40% ఎవరున్నారంట? బాయ్స్ ఉన్నారంట. 75% ఆఫ్ ది బాయ్స్ స్కోర్, బాయ్స్లో బాయ్స్ ఉన్నారంట, గర్ల్స్ ఉన్నారంట. ఆ ఉన్న ఎంత పర్సెంట్ ఉన్నారు? 40%. అది పక్కన పెట్టు. ఉన్న బాయ్స్లో 75% ఆఫ్ ది బాయ్స్ స్కోర్ మోర్ దెన్ 80%. బాయ్స్లో 80% కంటే స్కోర్ చేసిన వాళ్ళు 75% ఉన్నారంట. అన్ని పర్సెంటేజ్లో మాట్లాడుతున్నాడు, కన్ఫ్యూజ్ అవ్వకూడదు.
if 45% of the class score more than 80%, total class కంపేర్ చేస్తే 80% కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు 45% ఉన్నారంట. బాయ్స్లో కంపేర్ చేస్తే 80% కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు 75% ఉన్నారంట. అంటే మనకి 80% బేసు, 80% కంటే ఎక్కువ స్కోర్ చేసుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. 80% కంటే బాయ్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళు 75%, ఓవరాల్ క్లాస్తో కంపేర్ చేస్తే 45%. అయితే గర్ల్స్ ఎంత? మిస్ అయింది గర్ల్స్ వాల్యూ. మనకి ఏమడుగుతున్నాడంటే చూద్దాం ఒకసారి. వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ది గర్ల్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఇన్ ద క్లాస్ స్కోర్ లెస్ దాన్, అక్కడ మోర్ అన్నాడు కానీ లాస్ట్కి వచ్చేసరికి లెస్ దాన్ అంటున్నాడు. అది అబ్జర్వ్ చేయండి. చూడండి ఒకసారి లాజిక్ చూడండి. బాయ్స్ ఎంతమంది ఉన్నారు, గర్ల్స్ ఎంతమంది ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన పెట్టు, మళ్ళీ చూద్దాం. ఉన్న బాయ్స్లో 80% కంటే ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు ఎంత పర్సెంట్ ఉన్నారంట? 75% ఉన్నారంట. ఉన్న గర్ల్స్లో 80% కంటే ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు ఎంతో మనకు తెలియదు. బట్ ఓవరాల్గా క్లాస్ వైజ్ చూస్తే క్లాస్లో 80% కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు 45% అంటున్నాడు. 45% అంటున్నాడు. అలిగేషన్ చేయొచ్చు. డిఫరెన్స్ తీసుకుంటే బాయ్స్ గర్ల్స్ క్వాంటిటీ వస్తుంది. క్వాంటిటీ కూడా మనకు చెప్పాడు. 40% ఆఫ్ ది స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఆర్ బాయ్స్. అంటే వీళ్ళు 40 మెంబర్స్ ఉంటే వీళ్ళు ఎంతమంది ఉంటారమ్మా? 60 మెంబర్స్. నాకు ఇక్కడ నెంబర్లు కాదు, రేషియో కావాలి. ఇది కూడా రేషియోని. 40% 60% రేషియో తీసుకుందాం. 20తో 2 టైమ్స్, 20తో 3 టైమ్స్. 75కు 45కు డిఫరెన్స్. ఇలా కదా అలిగేషన్ చేసేది. 75కు 45కు డిఫరెన్స్ 30. అంటే 3 పార్ట్స్ వాల్యూ 30. 3 పార్ట్స్ వాల్యూ ఇది కాదు, 60 కాదు. అది రేషియో తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చిన వాల్యూను 3 పార్ట్స్ వాల్యూ 30%. 3 పార్ట్స్ వాల్యూ 30% అంటే 2 పార్ట్స్ వాల్యూ 20% కదమ్మా. బాగా అబ్జర్వ్ చేస్తే 45 కంటే నెంబర్ పెద్దదంటే 45 కంటే నెంబర్ చిన్నది. అంటే 45కి 20ని ఏం చేయాలి? మైనస్ చేయాలి. 45 మైనస్ 20 అంటే 25. ఎవరి 25%? గర్ల్స్లో ఎవరు? మోర్ దాన్ 80% వచ్చిన వాళ్ళు. గర్ల్స్లో మోర్ దాన్ 80% వచ్చిన వాళ్ళు 25% ఉన్నారు. అంటే లెస్ దాన్ 80% వచ్చిన వాళ్ళు, గర్ల్స్లో లెస్ దాన్ 80% వచ్చిన వాళ్ళు 25 పోతే ఎంత పర్సెంట్ ఉంటారు? 75% కదా. 75% అంటే ఎంత? 3/4 కదా. ఇలా కాకుండా డైరెక్ట్ లెస్ దాన్ అయినా తీసుకోవచ్చు. ఒకసారి చూద్దాం జస్ట్ ఎలా తీసుకోవచ్చు అంటే బాయ్స్ 40, గర్ల్స్ 60. ఉన్న బాయ్స్లో 80% కంటే లెస్ వచ్చిన వాళ్ళు తీసుకుందాం. బాయ్స్లో 80% కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు 75. అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 25. గర్ల్స్లో లెస్ దాన్ 80% కనుక్కోవాలి. ఓవరాల్గా లెస్ దాన్ 80%, ఓవరాల్గా మోర్ దాన్ 80% 45%. అంటే రిమైనింగ్ ఎంతమ్మా? 55%. ఒక మాట, 55 కంటే ఈ నెంబర్ చిన్నది అంటే 55 కంటే ఈ నెంబర్ చిన్నది అంటే 55 కంటే ఈ నెంబర్ పెద్దది. అంటే మన ఆన్సర్ కంపల్సరీ 55% కంటే పెద్దది ఉండాలి. ఇవి ఫ్రాక్షన్స్. 55% కంటే పెద్ద ఉన్న ఆప్షన్స్ ఒకటేనా? చాలా ఉన్నాయి అంటున్నా. 66 2/3 కూడా ఉంది. 2/3 అంటే 66 2/3 కదా. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే గెస్ చేయడానికి ఇలా తీసుకోవచ్చు. ఒకవేళ చేసినా చేయొచ్చు. ఇది 2:3 అన్నామా? 25కు 55కు డిఫరెన్స్ 30. 3 పార్ట్స్ వాల్యూ 30 అయితే 2 పార్ట్స్ వాల్యూ 20నా? 55 కంటే నెంబర్ చిన్నదంటే 55 కంటే నెంబర్ పెద్దది కదా. 2నా 20ని యాడ్ చేయాల్సింది. 20ని 2 పార్ట్స్ వాల్యూ 20 వచ్చింది. ఆ 20ని 55కి 20ని యాడ్ చేస్తే 55 + 20 అంటే నథింగ్ బట్ 75 కదా. 75 అంటే 3/4 కదా. 3/4 అని చెప్పచ్చు. ఏది కావాలంటే అది, ఏది ఈజీగా స్ట్రైక్ అవుతుంది. నెక్స్ట్ వన్, a vessel of 48 liters of capacity is filled with certain amount of water. A vessel of 48 liters ఉందంటున్నాడు. filled with certain amount of water and milk. ఒక వెస్సెల్లో టోటల్ 48 liters ఉందండి. ఎవరెవరంట? వాటర్ అండ్ మిల్క్. if only 40% quantity of the milk and only 60% quantity of the water are poured into the vessel. ఇంకో వెస్సెల్లో తీసుకుంటున్నాం. then it is only 55% full. స్టార్టింగ్ ఒక వెస్సెల్ ఉందంట,
ఆ వెస్సెల్లో మిల్క్ ఉందంట, వాటర్ ఉందంట, మిక్చర్ ఇది. మిల్క్ ఉందంట, వాటర్ ఉందంట, మిల్క్ ఉంది, వాటర్ ఉంది. టోటల్ ఎన్ని లీటర్స్ అంటే ఇది 48 లీటర్స్. ఆ 48 లీటర్లో మిల్క్ ఉంది, వాటర్ ఉంది. ఇక్కడున్న మిల్క్లో నుంచి 40% తీసుకున్నా, ఇక్కడున్న వాటర్లో నుంచి 60% తీసుకున్నా. తీసుకుని ఇంకో బౌల్లోకి మిక్స్ చేస్తే ఆ బౌల్ టోటల్ ఫిల్ కాలేదంట. ఎంత పర్సెంట్ ఫిల్ అయిందంట? 55% ఫిల్ అయిందంట. అది కాన్సెప్ట్, అది క్వశ్చన్ అంటున్నాడు. అయితే మిల్క్ అండ్ వాటర్ ఇన్ దట్ వెసల్, మిల్క్ వాటర్ ఎంత ఉంది అంటున్నాడు. అంటే ఈ వెసల్లో మిల్క్ ఎంత, వాటర్ ఎంతో? హాఫ్ కాదు, తెలియదు నాకు. ఎంత ఉందో, మిల్క్ ఎంత ఉందో, వాటర్ ఎంత ఉందో తెలియదు, అదే అడుగుతున్నాడు. చూడండి ఒకసారి, మిల్క్ ఎంత ఉందో తెలీదు, వాటర్ ఎంత ఉందో తెలీదు ఒరిజినల్గా. బట్ మిల్క్ ప్లస్ వాటర్ రెండు కలిపితే ఎన్ని లీటర్స్ ఉందంట? 48 లీటర్స్ ఉందంట. ఇక్కడున్న మిల్క్లో నుంచి నేను ఎంత పర్సెంట్ తీసుకున్నా? 40% తీసుకున్నా. ఇక్కడున్న వాటర్లో నుంచి నేను ఎంత పర్సెంట్ తీసుకున్నా? 60% తీసుకున్నా. అవి రెండు మిక్స్ అయితే ఆ మిక్చర్ ఎంత పర్సెంట్కి వచ్చింది? 55%కి వచ్చింది. అలిగేషన్. 60కి 55కి డిఫరెన్స్ ఎంత? 5. 40కి 55కి డిఫరెన్స్ ఎంత? 15. 5తో 1 టైం, 5తో 3 టైమ్స్. అంటే మిల్క్ 1 పార్ట్, వాటర్ 3 పార్ట్స్, టోటల్ 4 పార్ట్స్. 4 పార్ట్స్ వాల్యూ 48. 4 పార్ట్స్ వాల్యూ 48 అయితే 1 పార్ట్ వాల్యూ 12. 1 పార్ట్ వాల్యూ 12 అయితే మనకు కావాల్సింది ఇక్కడ 1 పార్ట్, ఇక్కడ 3 పార్ట్స్. 1 పార్ట్ వాల్యూ 12, 3 పార్ట్స్ వాల్యూ 12, 3 = 36. అంటే 12 అంటే 36. ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్ అని చెప్పచ్చు. ఇది ఓవరాల్ పర్సంటేజ్ కాన్సెప్ట్ అండి. పర్సంటేజ్ కాన్సెప్ట్ టోటల్ 4 క్లాసెస్ డిస్కస్ చేసామండి. ఫస్ట్ క్లాస్లో బేసిక్స్ డిస్కస్ చేసాము. ఆ బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. రిమైనింగ్ క్లాసులలో ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. 35 ప్రాబ్లమ్స్ వరకు డిస్కస్ చేసాం రిమైనింగ్ 3 క్లాసెస్లో. సో ఈ 4 క్లాసెస్ కన్నా మీరు కంప్లీట్గా మంచిగా విన్నారంటే మీకు పర్సంటేజ్ మీద ఒక మంచి నాలెడ్జ్ వస్తుంది. సో పర్సంటేజ్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి, పర్సంటేజ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ మీద. అప్పుడు మ్యాక్సిమం చాప్టర్స్ మనకు కవర్ అయిపోతాయి. ప్రతి చాప్టర్లో పర్సంటేజ్ ఎంత ఇంక్రీజ్ డిక్రీజ్ వస్తూనే ఉంటుంది మాట, ఏ చాప్టర్కి పోయినా, ఎస్పెషల్లీ డేటా ఇంటర్ప్రిటేషన్. సో పర్సంటేజ్ కానీ ఈజీగా క్రాక్ చేసుకున్నాము అంటే, ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నామంటే పర్సంటేజ్లు కానీ ఏదైనా నెంబర్ క్యాలిక్యులేషన్ చూసుకుంటూ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు పర్సంటేజ్ టాపిక్ బాగా నేర్చుకుంటే కనుక మిగిలిన టాపిక్లు ఈజీ అయిపోతాయి. ఇదండి ఓవరాల్ స్ట్రక్చర్ పర్సంటేజ్ అనేది. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా.